10 ఏళ్ల పాలనలో కేసీఆర్కి పూలే గుర్తుకు రాలేదన్నారు కాంగ్రెస్ నేత విహెచ్. కులగణనపై ఆలోచన ఎందుకు చేయలేదని కేసీఆర్ని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ప్రగతి భవన్కి పూలే పేరు పెట్టామని విహెచ్ తెలిపారు. దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీదే కీలకమన్నారు. కవిత మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఓట్ల కోసమే పార్టీలు బీసీ జపం చేస్తున్నాయన్నారు. ప్రగతి భవన్ పేరు మార్చిండా లేదా రేవంత్ రెడ్డి? మహాత్మా జ్యోతిరావు ప్రజాభవన్ చేసిండా లేదా? ఇవాళ వచ్చి కేవలం ఏదో మధ్యప్రదేశ్ లో పోయి ఏది తమాషా ప్రకారం రిజర్వేషన్ అది కూడా చెప్పిండు రాహుల్ గాంధీ. జిత్నా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. ఆమె ఏమంటుంది? కాంగ్రెస్ పార్టీ ఎవడు మాట్లాడినా కాంగ్రెస్ బీసీలకు ఏం చేసిందంటుంది. అరే బాబు, ఒకసారి ఆలోచన చెయ్యండి. బీసీలకు పెద్దపీట వేసింది ఇందిరాగాంధీ యూపీఏ చైర్పర్సన్ గా. ఆనాడు ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ అమ్మ నేను అర్జున్ సింగ్ పోయి ఆమెను అడగడం, ఆ తర్వాత పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ తోటి చెప్పి పెట్టడం వల్లనే ఇవాళ ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఏది రిజర్వేషన్ వచ్చింది మా పిల్లలకు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు సంపాదించడానికి బీసీల మాట ఎత్తుతున్నారు. మీరు ఏం చేసిరో చెప్పండి బీసీలకు. మీ నాన్న చేసిండు కదా, కులగన్న జరిగింది అన్నాడు కదా, మరి ఆ లెక్కలు ఎందుకు బయటికి రాలేదని నేను కోరుతున్నాను.